కరీంనగర్ కదనబేరి సభతో పార్లమెంటు ఎన్నికలకు శంఖారావాన్ని పూరిస్తోంది బీఆర్ఎస్. దాదాపు 1,00,000 మందికి పైగా హాజరయ్యే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే జగిత్యాల నుంచి కూడా ఈ సభకు భారీగా తరలి వెళ్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్, మొత్తంగా జగిత్యాల నియోజకవర్గంతో పాటు ఇటు జగిత్యాల జిల్లాలో ఉన్న 2 మండలాలు మల్యాల్, కొడిమ్యాల్, అలాగే కోరుట్ల నియోజకవర్గంలోని కోరుట్ల, మెట్పల్లి, కతలాపూర్తో పాటు ఇప్పుడు అంటే ఈ కరీంనగర్ కదనబేరికి సంబంధించి పెద్దపల్లి, కరీంనగర్ 2 సీట్లను ఇప్పటికే వినోద్ కుమార్ అలాగే కొప్పలేశ్వర్లను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా ప్రకటించింది. వీటికి సంబంధించి ఇవాళ జిల్లా వ్యాప్తంగా అంటే జగిత్యాల జిల్లా నుంచి కూడా, ఎందుకంటే కేసీఆర్ గారికి మొదటి నుంచి కరీంనగర్ జిల్లా అంటే ఒక ప్రత్యేకత ఉంది. ఈ క్రమంలో కరీంనగర్ జిల్లాకు ఎన్నో వరాలు ఇచ్చారు. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఎన్నో చేశారు. కాబట్టి ఖచ్చితంగా మేము ఈ సభను సక్సెస్ చేస్తాం, అలాగే ఎంపీలుగా మేము గెలిపించుకుంటామని ఇప్పటికే చెప్పడం జరిగింది. ఈ క్రమంలో ఇవాళ ఈ సభ కూడా భారీ ఎత్తున ఇక్కడ నుంచి వెళ్లేందుకు తరలిందుకు కూడా సిద్దమవుతున్నారు. దాదాపు 2 నుంచి 3 గంటల ప్రాంతంలో సభ అంటే ఇక్కడ నుంచి దాదాపు 45 నిమిషాల వ్యవధిలోనే సభాస్థలికి చేరుకోవచ్చు. ఈ క్రమంలో ఈ మల్యాల్, కొడిమ్యాల నుంచి దాదాపు ఒక 10,000 మంది, అలాగే ఇటు జగిత్యాల నుంచి కూడా దాదాపు 15-20,000 మంది కూడా ఉద్యమకారులతో పాటు అలాగే బీఆర్ఎస్ శ్రేణులు కూడా హాజరు కాబోతున్నారు. మొత్తంగా ఈ ఇప్పటి వరకు అంటే 2001 నుంచి ఉద్యమ ప్రస్థానం కరీంనగర్ జిల్లా ఎస్ఆర్ఆర్ కళాశాల వేదికనే ప్రారంభమైంది. ఆ తర్వాత కూడా 2004 కావచ్చు, 2007 సింహగర్జన, అలాగే ఇటు సకల జనుల సమ్మెకు సంబంధించి కూడా కరీంనగర్ జిల్లా నుంచే బీజం పడిందని చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు అంటే ఇవాళ ఈ ఎంపీకి సంబంధించి సమర శంకరావానికి సంబంధించి ఇవాళ కేసీఆర్ గారు ఏం ప్రసంగిస్తారు, ఎటువంటి అంశాలపై మాట్లాడబోతున్నారు? ఎందుకంటే మనము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పాలనకు సంబంధించి ఎన్నో అవాంతరాలు అంటే ఇటు నీటి కటకట కావచ్చు, కరెంటు కష్టాలు కావచ్చు మనం చూస్తున్నాం. ఈ క్రమంలో ఖచ్చితంగా కాంగ్రెస్ వైఫల్యాలను అధికారం చేపట్టిన అతి త్వరలోనే ఇన్ని వైఫల్యాలను మూటగట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఖచ్చితంగా వాటిని ఎండగడతాం అనేటువంటిది ఇక్కడ ప్రధానంగా మనకు అంటే ఈ జనాల్లో అయితే బీఆర్ఎస్ శ్రేణిలో కావచ్చు, అలాగే ప్రజల్లో ఒక చర్చ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే తొలి సమావేశం అందులో కరీంనగర్ వేదికగా జరగడం అనేటువంటిది ప్రధానంగా ఉంది. కాబట్టి మరొకసారి కరీంనగర్ వేదికగానే ఈ ఎన్నికల శంఖారావం పూరించడం అనేది ప్రజలైతే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మనం ఇప్పటికే చాలా మందితోటి మాట్లాడించడం జరిగింది. నిన్న మల్యాల్ కావచ్చు, చొప్పదండి నియోజకవర్గం, ఇవాళ కూడా జగిత్యాలకు సంబంధించి చాలా మంది ఉద్యమకారులు కూడా ఇవాళ మాట్లాడారు. మరి ఎటువంటి అంశాలపైన ప్రసంగిస్తారు, ఏం జరగబోతుందని అయితే సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక వినోద్ కుమార్ ప్రస్తుతం ఎంపీ అభ్యర్థి, గతంలో మొన్నటి వరకు అంటే ఎంపీగా ఉన్నారు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షునిగా ఉన్నారు. వారు అంటే కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఎంతో సేవ చేశారు. ప్రత్యేక రైల్వే లైన్ అంటే ఇప్పుడున్నటువంటి రైల్వే లైన్ ఏర్పాటుకు మనోహరాబాద్, కరీంనగర్ ఈ రైల్వే లైన్కు విశేష కృషి చేశారు. కాబట్టి ఖచ్చితంగా తామంతా కూడా వెంటే ఉంటాం. ఎందుకంటే బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ ఎంపీగా ఉండి కూడా కనీసం చేసింది లేదు. కొండగట్ట అనేటువంటిది ప్రధానమైనటువంటి ఒక దేవస్థానం ఉంది. ఆ దేవస్థానానికి కూడా రూపాయి నిధులు ఇవ్వలేదు. అలాగే మరొక దేవస్థానం వేములవాడ ఉంది, వేములవాడ కూడా ఒక రూపాయి కేటాయించిన దాఖలు లేవు. ఎందుకంటే కేంద్రంలో ఉండి కూడా కొట్లాడి నిధులు సాధించిన విషయంలో పక్కన పెడితే కేంద్రంతో మాట్లాడి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉన్నప్పుడు కూడా ఇప్పటి వరకు ₹1 బండి సంజయ్ తీసుకురాలేదు. ఈసారి అంటే ఈ పార్లమెంటుకు సంబంధించి 7 నియోజకవర్గాల్లో మొత్తము 4 కాంగ్రెస్ గెలిస్తే 3 బీఆర్ఎస్ గెలిచినప్పటికీ ఈ మొత్తం 7 పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కేవలం 5,000 మాత్రమే ఓట్ల తేడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఈ ప్రభుత్వ వైఫల్యాలను మేము చూస్తున్నాం. మేము ఖచ్చితంగా ఈసారి ఈ ఎంపీగా గెలిపించుకొని బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించి కొప్పలేశ్వరం అలాగే వినోద్ కుమార్ గెలిపించుకొని గిఫ్ట్ ఇస్తామని చెప్తారు. ప్రస్తుతం మనతో పాటు జగిత్యాల జెడ్పీ చైర్పర్సన్ వసంత గారు ఉన్నారు. మేడం, మరి కాసేపట్లో కేసీఆర్ గారి సభ ప్రారంభం కాబోతుంది. ప్రజలంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏం మాట్లాడబోతారు, పార్లమెంట్ శంఖారావానికి సంబంధించి మరి ఎలా ఉంది? ఈరోజు కరీంనగర్ గడ్డ మీదకి కేసీఆర్ గారు రాబోతున్న సందర్భంలో నాయకులు కాదు, ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈనాడు రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు, అందరూ కూడా మేము కేసీఆర్ను పోగొట్టుకొని నష్టపోతున్నాం అని చెప్పేసి స్వయంగా అనుభవిస్తున్న రైతులు, పెద్ద మనుషులందరూ కూడా చాలా బాధపడుతున్నారు. కాబట్టి ఒక తండ్రి వస్తే ఏ విధంగా సంబరపడతారో ఆ విధంగా ఈనాడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలందరూ కూడా మా తండ్రి వస్తే మా జీవితాలు బాగుపడతాయి అని చెప్పే విధంగా ఈనాడు వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది ఎన్నికల శంఖారావం ఒక పక్క అయితే, మరి మమ్మల్ని ఆదుకునే తండ్రి వస్తున్నాడు. ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయో వాళ్ళకి ఇప్పుడు అవసరం లేదు. మొన్ననే ఎలక్షన్లు అయిపోయినా కూడా మళ్లీ ఎలక్షన్లు వస్తే బాగుండు, కేసీఆర్ గారు సీఎం అయితే బాగుండు, మా పంట పొలాలకు నీళ్లు వస్తాయి, మాకు పెన్షన్లు వస్తాయి అని ఆదుకుంటాడు, మా
ఆపద్ బాంధవుడు కేసీఆర్ గారు అని చెప్పేసి ఈనాడు ప్రజానీకం అంతా కూడా ఎదురు చూస్తా ఉన్నది. ఎందుకంటే ఈ ఎంపీ ఎలక్షన్లలో తప్పకుండా కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వినోద్ కుమార్ గారిని కావచ్చు, అనౌన్స్ చేసిన దాంట్లో మరి పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గారిని తప్పకుండా కూడా ప్రజలే మేము కారు కోటేసి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచి వీళ్ళిద్దరిని గెలిపించుకొని తెలంగాణ గోసను మరి పార్లమెంట్లో వినిపించే గలం గొంతుక తెలంగాణ నుండి ఉండాలని చెప్పేసి ప్రజలందరూ కూడా భావిస్తా ఉన్నారు. ఎందుకంటే చాలా గోసపడతా ఉన్నారు రైతులు. ఆ గోస తీరాలంటే మళ్లీ కేసీఆర్ రావాలి అని ఒక దృఢ సంకల్పంతో ఈనాడు ప్రజలు ఉన్నారు. మేము ఫీల్డ్కి వెళ్తే కూడా రైతులందరూ కూడా మేము మోసపోయినాం, గోసపడుతున్నాం, కేసీఆర్ గారిని కాదనుకున్నాం అని చెప్పేసిన బాధ, తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న సందర్భం మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈనాడు కరీంనగర్ కు ఇచ్చేస్తున్నటువంటి తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారికి అందరూ కూడా మరి బాధతో ఒక పక్క మా తండ్రి వస్తున్న సంతోషంతో స్వాగతం పలికే విధంగా జనమందరూ కూడా కేసీఆర్ కోసం ఎదురు చూస్తా ఉన్నారు. తప్పకుండా కరీంనగర్ అనేది ఉద్యమాల గడ్డ, మరి ఉద్యమాల పురిటిగడ్డ కాబట్టి ఇక్కడ నుంచే ఎన్నికల శంఖారావం పూరించాలని చెప్పేసి ఈ యొక్క సెంటిమెంట్ కాబట్టి ఇక్కడ నుంచి మరి తప్పకుండా మేము గెలవబోతాం. కేసీఆర్ గారు అడుగు పెడితే చాలు ఈనాడు కరీంనగర్ పార్లమెంట్, పెద్దపల్లి పార్లమెంట్ ను గెలిపించుకుంటాం. తప్పకుండా రాబోయే రోజులలో మరి తప్పకుండా ఈ అసమర్థ కాంగ్రెస్ పాలనకు గుణపాఠం చెప్తామని చెప్పేసి ప్రజలే చెప్తా ఉన్నారు. 2 రోజుల క్రితమే ఈ జడ్పీ చైర్పర్సన్ వసంత గారు స్వయంగా ఫీల్డ్ విజిట్ చేశారు. ధర్మపురి నియోజకవర్గం పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఎండపల్లి మండలంలో రైతులతో స్వయంగా మాట్లాడారు. ఎందుకంటే దాదాపు 1000 ఎకరాలకు పైగా ఉన్నటువంటి ఆ ఒక్క గ్రామంలోనే దాదాపు ఇప్పటికే వారు నీరు లేక పంటలను వరి పొలాలను వదిలేసి తమను ఆదుకోవాలంటూ పంట పొలంలోనే కొప్పులీశ్వర్ సమక్షంలో నిరసన కూడా వ్యక్తం చేశారు. వారందరూ కూడా పార్లమెంట్ పెద్దపల్లి అభ్యర్థి మద్దతు కూడా పలికారు. మొత్తంగా ఏదైతేనేమి మొత్తంగా ఇప్పటికే ఈ 2 నెలల వ్యవధిలోనే రైతుల కష్టాలు చూస్తున్నాము, కరెంటు కష్టాలు ఎదుర్కొంటున్నాం. స్వయంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్న అధికారిక కార్యక్రమంలోనే కరెంటు కట్ అయింది. ఆ పెద్ద అంటే అధికారులతో కూడా వారు మాట్లాడుతూ త్వరగా కరెంటు వేయాలంటూ మాట్లాడిన సందర్భాన్ని కూడా మనము స్వయంగా వీక్షించాం. మొత్తంగా ఏది ఏమైతేనే ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ఎటువంటి అంశాలపై ప్రసంగిస్తారు, కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ ఏం చెప్పబోతున్నారు, ప్రజలకు ఎటువంటి సందేశాన్ని ఇవ్వబోతున్నది మాత్రం సర్వత్రా ఆసక్తిగా నెలకొంది. ఈ ఆసక్తికి మరికొన్ని కొన్ని గంటల్లోనే తెరపడబోతోంది. ఇప్పటికే ఇక్కడ స్థానిక జగిత్యాల నుంచి కూడా ప్రజలంతా సమాయత్తమై తరలి వెళ్లేందుకు సిద్దమయ్యారు. స్వేచ్ఛ.